పర్వాలే, ఒకటి రెండు పాటలు బాగానే ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది అంటే మూవీ? పర్వాలే, అంత గొప్పగా ఏం లేదు. ఫస్ట్ పాటలు ఇంకా బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్, కానీ సినిమా ఓవరాల్ గా బాగుంది. రామ్ ఎనర్జీ కూడా బాగుంది, ఎక్కడ తగ్గల. ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే ఇది డబుల్ ఉంది ఎనర్జీ, ఎక్కడ తగ్గల. ఏంటి స్టోరీ ఏమైనా ఎంగేజింగ్ అనిపించిందా? అంటే స్మార్ట్ శంకర్ చాలా మందికి ఎక్కింది, బట్ డబుల్ స్మార్ట్ ఎలా ఉంది? డబుల్ స్మార్ట్ బాగానే ఉంది. మీకు ఎక్కడ బోర్ కొట్టదు. ఫస్ట్ హాఫ్ అయినా సెకండ్ హాఫ్ అయినా బోర్ కొట్టదు. అండ్ ఫైట్స్ కానీ డాన్స్, రామ్ డాన్స్ కానీ అది కూడా బాగుంది. అలీ గారి కామెడీ ఇవన్నీ కొంచెం ఏదో కావాలని పెట్టినట్టు ట్రాక్ కావాలని అంటే స్టోరీకి దానికి ఏం సంబంధం ఉండదు. కానీ మీరు ఈడియట్ సినిమా చూసుంటారు, లేదా చాలా సినిమాలు చూసుంటారు. అమ్మానాన్న తమిళమ్మాయి, పూరి జగన్నాథ్ గారు, అందులో కూడా స్టోరీకి సంబంధం ఉండదు అలీ గారి కామెడీ. కానీ వర్కౌట్ అయింది, అంటే జనాలు నవ్వుతున్నారు థియేటర్లో, జనాలు అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఆ కామెడీ కానీ పంచెస్ కానీ పేలే. సో కామెడీ వర్కౌట్ అయింది. స్టోరీకి సంబంధం ఉండాలని లేదు, బట్ ఇందులో ఇంతకుముందు రెగ్యులర్గా ఎలా ఉన్నాయో ఆయన సినిమాల్లో అలీ ట్రాక్ ఇందులో కూడా అలాగే ఉంది. సో ఒక పూరి ఫ్యాన్ గా లేదా రామ్ ని ఇష్టపడే వ్యక్తిగా నాకైతే నచ్చింది సినిమా. మూవీ కూడా. అండ్ వన్ కంటే 2 బాగుందా మేడం? 1 బాగుంది, 2 చూడొచ్చు. 1 అయితే చాలా బాగుంటుంది. రామ్ డాన్స్ ఫైట్స్ ఎలా ఉన్నాయి? హీస్ ఎనర్జెటిక్, హీస్ ఆల్వేస్ ఎనర్జెటిక్, చాలా బాగుంటాడు. అండ్ సినిమా కూడా చూడొచ్చు, ఆల్ ఫ్యామిలీ కూడా చూడొచ్చు, ఫ్యామిలీ డ్రామాటిక్ మూవీ. అండ్ సంజయ్ దత్తుతో ఈయన కెమిస్ట్రీ ఎలా ఉంది? బాగుంది. ఈ క్యాన్ సంజయ్ దత్ కూడా బాగా చేస్తారు, బికాస్ హీఈస్ అ బిగ్ యాక్టర్ అండ్ హీ క్యాన్ ఆల్సో డూ ఇట్. పూరి సార్ గురించి ఏం చెప్తారు? పూరి సార్ కూడా బాగా చేస్తారు. ఐ మీన్ డైరెక్షన్ బాగుంది, చార్మినార్ ప్రొడ్యూసింగ్ బాగుంది, మూవీ బాగుంది, రామ్ ఎనర్జెటిక్ బాగుంది, హీరోయిన్ కూడా బాగా చేశారు. అండ్ ఐ లవ్ హిమ్ అ లాట్. ఐ లవ్ యూ సార్, ఐ లవ్ యూ మ్యాన్, సీరియస్లీ. అండ్ హీ విజిటెడ్ వరంగల్ ఆల్సో. ఐ విజిటెడ్ వరంగల్ అండ్ తను కూడా వచ్చాడు, సినిమా గురించి చెప్పాడు. అండ్ ఏదైనా ఒక డైలాగ్ చెప్తారా మూవీ రామ్ డైలాగ్? మార్ ముంతా చోర్ చింత. మూవీ ఎందుకు చూడాలంటారు? రామ్ కోసమా, కామెడీ కోసమా, స్టోరీ కోసమా? నేనైతే రామ్ కోసమే వచ్చాను. మిగతా వాళ్ళు దేనికి చూడాలంటే ఏం చెప్తారు? ఆలీ కామెడీ అయినా, విలన్ మాస్ అయినా, రామ్ ఎనర్జెటిక్ కోసమైనా రావచ్చు. అండ్ ఎస్పెషల్లీ వెయిటింగ్ ఉండే ఈ మూవీ గురించి, ఎక్స్పెక్టేషన్ ఇట్లా ఉండే. అండ్ లైగర్ తర్వాత ఈ మూవీ చాలా హిట్ అయింది. ఐ మీన్ లైగర్ ఫ్లాప్ అయినందుకు ఈ మూవీ చాలా బాగుంది. యా, మళ్ళీ స్టార్ట్ అవుతుంది బ్యాక్. పాన్ ఇండియా అంతా అనిపిస్తలేదు, బట్ ఈ మూవీకి చాలా బాగుంది ఈ మూవీ చెప్పాలంటే. అండ్ యాక్టింగ్ వైజ్ ఓవరాల్ 1 మ్యాన్ షో యాక్టింగ్ హీరోదే. అండ్ మోర్ ఓవర్ దీంట్లో ఏంటంటే బాలీవుడ్ విలన్ పెట్టాడు కదా సంజయ్ దత్, ఆయన గురించి అందరూ తెలుసు. ఈజ్ వెరీ గుడ్ యాక్టర్. దీంట్లో చాలా బాగా యాక్షన్ చూపించాడు, ఆయన బాగా యూజ్ చేశాడు తనని. అయితే మనకి సీక్వెల్ గా వచ్చింది కదా, ప్రతిసారి సీక్వెల్ అంటే కలిసి వస్తుందని ఎవరికి చెప్పలేదు. మరి కలిసి వచ్చిన పూరికి ఇంకా రావుకి లేదు, ఈ సీక్వెల్ కలిసి వచ్చింది. ఎందుకంటే సీక్వెల్ ఉన్న చాలా వరకు మూవీస్ సీక్వెల్లో మనకి బోరింగ్ అనిపిస్తుంది. బట్ ఇందులో ఎవ్రీ డైలాగ్, ఈచ్ అండ్ ఎవ్రీ ఆయన మాట్లాడే ఎవ్రీ పంచ్ డైలాగ్స్. అండ్ మోర్ ఓవర్ అలీ కామెడీ గిట ఇన్ బిట్వీన్ చాలా ప్లస్ పాయింట్ మూవీకి. ఎక్కడ బోర్ లేదు. ఎండింగ్ ఫైట్ మాత్రం ఏంటంటే ఫస్ట్ మూవీ లాగానే ఎండింగ్ ఫైట్ ఇచ్చాడు, బట్ విలన్ డిఫరెంట్. అది తనకు సెంటిమెంట్ అనుకుంటా పూరి జగన్నాథ్కి. చాలా బాగా వర్కౌట్ ఉంది. పూరి గారు తప్ప నెక్స్ట్ ఇంకెవరు లేరని నేను అనుకోవాలి. లైగర్ తర్వాత ఫ్లాప్ లో ఉన్నారు, ఈ సినిమాతో మళ్ళీ కంబ్యాక్ అంటే. లైగర్ తర్వాత ఫ్లాప్, ఇది పెద్ద సూపర్ హిట్. మళ్ళీ ఇట్స్ ఏ కంబ్యాక్ టు హిమ్. సో పూరి గారికి కంగ్రాచులేషన్స్ చెప్పాలి. తర్వాత రామ్ గారు కూడా అగైన్ కంబ్యాక్. ఇది ఆయన పర్ఫార్మెన్స్ అంటే మాస్ అంటే ఓన్లీ పూరి జగన్నాథే చూపించాలని ఆ రకంగా ట్రీట్ చేశారు. తెలుగులో హీరోయిన్ చేయడం ఫస్ట్ టైం ఈ సినిమాలో. ఎలా ఎవరండి? హీరోయిన్ గ్లామరస్ గా ఉంది, పర్ఫార్మెన్స్ ఉంది, యాక్షన్ ఉంది, ఆమె దాంట్లో అన్నీ ఉన్నాయి. ఆమె కూడా చాలా ప్లస్ అయింది మూవీకి, చాలా బాగా చేసింది. మళ్ళీ నెక్స్ట్ అవకాశాలు వస్తాయి. చాలా బాగుంది, చాలా అంటే ఎక్సలెంట్. ఆమె యాక్షన్ ఉంది, పర్ఫార్మెన్స్ ఉంది, సీరియస్నెస్ ఉంది, తర్వాత ఎమోషన్ ఉంది, అన్ని పండించింది ఆమె. ఆలీకి ఒక క్యారెక్టర్ డిజైన్ చేశారు. పూరి గారు లేకపోతే అలీ గారు లేరు, అలీ గారు లేకపోతే పూరి గారు లేరు. ఇద్దరు కాంబినేషన్ ఆల్వేస్ మనం చిన్నప్పటి చూస్తున్నాం, వాళ్ళిద్దరు కాంబినేషన్. దీంట్లో మళ్ళీ ఒక సూపర్ హిట్ కాంబినేషన్ అనేది, సూపర్ హిట్ క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్ కనిపిస్తుంది. అందరు నవ్విచ్చేస్తారు బాగా. తెలంగాణ ఇన్వెస్టర్ కూడా రావచ్చు స్లాంగ్ తో. సినిమా అయితే చాలా బాగుంది. మహేష్ బాబుకి ఒక పోగిరి, నాగార్జునకి ఒక శివమణి, రవితేజకి ఒక ఈడియట్, అలాగే రామ్కి ఒక స్మార్ట్ శంకర్. సో ఒక 100 కోట్లు అయితే 100%. సో చాలామంది డీజీ ఢిల్లీ అలాగా డైలాగ్స్ అనుకుంటారు, కానీ
డీజే ఢిల్లీ కన్నా డైలాగ్స్ ఇంకా బాగున్నాయి దీంట్లో. సినిమాలో క్యారెక్టర్స్ సినిమాలో క్యారెక్టర్స్ అంటే దేనికి దానికి సంబంధం ఉండదన్నమాట. ఆలీగా ట్రాక్ మొత్తం సపరేట్ ట్రాక్ అనమాట. సో బ్రహ్మానందం గారు కామెడీ పండిస్తారంటే ఆలీ గారు ఇంకా దాన్ని మించిపోయారు అనమాట. సో సంజయ్ దత్ గారు మేబీ బాలీవుడ్ వదిలేసి టాలీవుడ్కి వస్తే బెటర్ అని నాకు ఫీలింగ్.